హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకైతే ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక 2 ఎగ్స్ని అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరొక సైడ్ తిప్పి ఎగ్స్ని అయితే వేయాలి. మంచిగా ఫ్రై చేసుకుంటే నీసు వాసన లేకుండా మంచిగా ఉంటుంది. ఎగ్స్ని అయితే 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాక గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ కారం అయితే వేసాను. కారం వేసాక బాగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసాం కదా, మంచిగా ఫ్రై చేసుకున్న రైస్ని అయితే వేసి బాగా వండుకున్న రైస్ని అయితే వేయాలి. రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. వేసాక ఒక వరకు 5-6 నిమిషాలు పైనే ఉంచాలి. బాగా అలాగే కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 10 మినిట్స్ వరకు అంతే అండి. ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ రెడీ.